ततः शूर्पणखा वाक्यात् उद्युक्तान् सर्वराक्षसान् खरं त्रिशिरसं चैव दूषणं चैव राक्षसं निजघानरणे रामः तेषां चैव పదానుగాన్ పిమ్మట శూర్పణఖ మాట వలన ఖరుడు మరియు త్రిశిరసుడు మరియు దూషణుడు మొదలగు రాక్షసులను మరియు వారి అనుచరులను రాముడు యుద్ధమునందు చంపెను. వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాని చతుర్దశ. ఆ వనమునందు రాముడు నివసించుచున్నప్పుడు జనస్థానం నందు నివసించడి 14,000 మంది రాక్షసులను చంపుట జరిగినది. తతో జ్ఞాతివదం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం. పిమ్మట జ్ఞాతుల వధను విని రావణుడు కోపోద్రిక్తుడై మారీచుడనడి రాక్షసుడిని సహాయం కోరెను. వార్యమానః సుబహుశో మారీచేన స రావణః న విరోధో బలవతా క్షమో రావణతేన తే. అతడు రావణుడు మారీచుడితో చాలాసార్లు వారింపబడెను. ఓ రావణ, బలవంతుడైన అతనితో నీకు విరోధము తగినది కాదు. అనాదృత్యతు తద్వాక్యం రావణః కాలచోదితః జగామ సహ మారీచః తస్యాశ్రమవదం తదా. రావణుడు మృత్యువుచే ప్రేరితుడై ఆ వాక్యమును ఆదరింపకయే మారీచునితో కూడినవాడై అప్పుడు రాముని యొక్క ఆశ్రమస్థానమును గూర్చి వెళ్ళెను. తేన మాయావినా దూరం అపవాహ్య నృపాత్మజౌ జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం. మాయావి అయిన అతని చేత రాజపుత్రులు దూరంగా వెళ్ళినట్లు చేసి జటాయువును గ్రద్దను చంపి రాముని యొక్క భార్యను అపహరించెను. గృధ్రంచ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియః. గ్రద్ద చంపబడడం చూచి సీతను అపహరింపబడినదిగా విని రాముడు దుఃఖముచే మిక్కిలి తపింపబడినవాడై వ్యాకులమైన ఇంద్రియములు కలవాడై విలపించెను. తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం మార్గమానో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామరూపేణ వికృతం ఘోరదర్శనం. పిమ్మట ఆ దుఃఖము చేతనే గ్రద్దను జటాయువును దహించి అరణ్యమునందు సీతను వెతకుచు ఆకారము చేత వికృతముగానున్న భయంకరమైన దర్శనము గల కబంధుడనెడు రాక్షసుని చూచెను. తం నిహత్య మహాబాహుః దదాహ స్వర్గతశ్చ సః స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవ. గొప్ప బాహువులు కల రాముడు ఆ కబంధుని చంపి కాల్చివేసెను. అతడు స్వర్గమును పొందెను. అతడు రాఘవ, ధర్మములను ఆచరించుచున్నదియు ధర్మములందు సమర్థురాలును సన్యాసియు శబరజాతి స్త్రీని గూర్చి వెళ్ళుము అని ఆ రామునకు చెప్పెను. సోభ్యగచ్చన్ మహాతేజాః శబరీం శత్రుసూదనః శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః. గొప్ప తేజస్సు కలవాడును శత్రు సంహారకుడును అతడు రాముడు శబరిని గూర్చి వెళ్ళెను. దశరథుడిని కుమారుడైన రాముడు శబరి చేత బాగుగా పూజింపబడెను. పంపాతీరే హనుమతా సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేన సమాగతః. పంపాతీరమునందు హనుమంతుడనెడు వానరునితో చేరెను. హనుమంతుని మాట వలన సుగ్రీవునితో కూడా చేరెను. సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ఆదితస్తద్యదా వృత్తం సీతాయాశ్చ విశేషతః. గొప్ప బలము కల రాముడు మొదటి నుండియు ఆ సమస్తమైన వృత్తాంతమును ప్రధానముగా సీత యొక్క వృత్తాంతమును జరిగినట్లుగా సుగ్రీవునకు హనుమంతునకు కూడా చెప్పెను. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం. వానరుడు సుగ్రీవుడు రాముని యొక్క వృత్తాంతమును అంతను విని సంతోషించిన వాడై అగ్నిసాక్షిగా ఉండగా రామునితో స్నేహమును చేసెను. తతో వానరరాజేన వైరానుక ధనం ప్రతి రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ. అటు పిమ్మట దుఃఖితుడైన సుగ్రీవుని చేత వాలితో కలిగిన వైరమును గూర్చి ప్రశ్నకు సమాధానముగా రామునకు అంతయు స్నేహము వలన తెలుపబడెను.
నీకును వాలికిని విరోధం ఎట్లు ఏర్పడినది అని రాముడు ప్రశ్నింపగా సుగ్రీవుడు దుఃఖించు స్నేహముతో రామునకు ఆ వృత్తాంతమును అంతయు తెలిపెను. ప్రతిజ్ఞాతంచ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. అప్పుడు రాముని చేత వాలిని చంపుటను గూర్చి ప్రతిజ్ఞ చేయబడినది. అచట సుగ్రీవుడు వాలి యొక్క బలమును వర్ణించి చెప్పెను. సుగ్రీవశ్చంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయాద్ధంతు దుందుభేః కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. సుగ్రీవుడు రాముని విషయమున పరాక్రమము చేత ఎల్లప్పుడూ సందేహము కలవాడై ఉండెను. సుగ్రీవుడు రాముని యందు తనకు నమ్మకము ఏర్పడుటకై దుందుభియను రాక్షసుని యొక్క శ్రేష్టమైన గొప్ప పర్వతము వంటి కళేబరమును చూపించెను. ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్ష్య చాస్తి మహాబలః పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం. గొప్ప బాహువులు కలవాడు గొప్ప బలము కలవాడును ఎముకను చూచి గంభీరముగా కొంచెము నవ్వి కాలి బొటన వేలుతో పూర్తి దశయోజనముల దూరము చిమ్మెను. బిభేద చ పునస్తాలాన్ సప్తైకేన మహేషునా గిరిం రసాతలంచైవ జనయన్ ప్రత్యయం తదా. అప్పుడు మరలా నమ్మకమును పుట్టించుచు ఒక గొప్ప బాణము చేత 7 తాళవృక్షములను పర్వతమును పాతాళమును భేదించెను. తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః సమహాకపిః కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా. అటు పిమ్మట దాని చేత సంతసించిన మనస్సు గల ఆ సుగ్రీవుడు నమ్మకము కూడా కుదిరిన వాడై అప్పుడు రామునితో కూడిన వాడై గుహవలనున్న కిష్కింధకు వెళ్ళెను. తతో గర్జత్ హరివరః సుగ్రీవో హేమపింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః. అటు పిమ్మట వానర శ్రేష్ఠుడును బంగారము వలె పచ్చని రంగు గలవాడును సుగ్రీవుడు గర్జించెను. ఆ గొప్పదైన ధ్వని చేత వానర రాజైన వాలి బయటకు వచ్చెను. అనుమాన్య తదా తారాం సుగ్రీవేన సమాగతః నిజఘాన చ తత్రైనం చరైనైకేన రాఘవః. అప్పుడు తారను ఒప్పించి సుగ్రీవునితో చేరెను. రాముడు అచట ఈ వాలిని ఒక్కటే బాణము చేత చంపెను. తతః సుగ్రీవవచనాత్ హత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్. రాముడు సుగ్రీవుని మాట ప్రకారము యుద్ధమునందు వాలిని చంపి అటుపిమ్మట ఆ వాలి యొక్క రాజ్యమునందు సుగ్రీవుడినే ప్రతిష్ఠించెను. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశః ప్రస్థాపయామాస దిదృక్షుః జనకాత్మజాం. అతడు సుగ్రీవుడును సీతాదేవిని చూడ ఇచ్చకలవాడై అందరూ వానరులను రప్పించి దిక్కులను గూర్చి పంపెను. తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువేలవనార్ణవం. అటు పిమ్మట బలశాలి అయిన హనుమంతుడు సంపాతి అని పేరు గల గ్రద్ద యొక్క మాట వలన 100 యోజనముల వెడల్పు గల లవణ సముద్రమును దాటెను. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం. రావణునిచే పాలింపబడుచున్న లంకను పట్టణమును చేరి అక్కడ అశోకవనములోనున్న ధ్యానము చేయుచున్న సీతను చూచెను. నివేదయిత్వా విజ్ఞానం ప్రవృత్తించ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం. గుర్తును సమర్పించి వృత్తాంతమును విన్నవించి సీతాదేవిని ఓదార్చి తోరణమును చూర్ణము చేసెను. పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షంచ నిష్పిష్య గ్రహణం సముపాగమత్. 5 సేనానాయకులను 7 మంత్రి కుమారులను చంపి శూరుడైన అక్షిని ముద్ద చేసి బంధనమును పొందెను. అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్ యదృచ్ఛయా. వీరుడైన హనుమంతుడు బ్రహ్మ ఇచ్చిన వరము వలన తనను అస్త్రముచే విడువబడిన వానినిగా తెలుసుకొని మరొక పనియందు అపేక్ష చేత తనను త్రాటిచే కట్టిన ఆ రాక్షసులను సహించుచు తతో దగ్ధ్వా పురీం లంకామృతే సీతాంచ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపి. పిమ్మట సీత తప్ప మిగిలిన లంకా పట్టణమును కాల్చి రామునకు సంతోషవార్తను చెప్పుటకు మరల వచ్చెను. సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్వతః.
ఇంతటిదని చెప్పశక్యము గాని బుద్ధిగల హనుమంతుడు గొప్ప ధైర్యము గల రాముడిని చేరి ప్రదక్షిణము చేసి చూడబడినది సీతాదేవి అని యథార్థముగా తెలిపెను. తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః. అటు పిమ్మట సుగ్రీవునితో కలిసి మహాసముద్రము యొక్క తీరమును చేరి సూర్యునితో సమానమైన బాణములచే సముద్రుని క్షోభింపచేసెను. దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్. నదులకు ప్రభువైన సముద్రుడు తన రూపమును చూపించెను. సముద్రుని మాట ప్రకారము నలుని చేత సేతువును చేయించెను. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే. రామః సీతాం అనుప్రాప్య పరాం వ్రీడాం ఉపాగమత్. రాముడు ఆ సేతువుచే లంకాపట్టణమును చేరి యుద్ధమునందు రావణుడిని చంపి సీతను పొంది అధికమైన సిగ్గును పొందెను. తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమానా సా సీతా వివేశ జ్వలనం సతి. పిమ్మట రాముడు జనుల సమూహములో ఆమెతో పరుషముగా పలికెను. పతివ్రతయైన ఆ సీతాదేవి సహింపజాలనిదై అగ్నిని ప్రవేశించెను. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః. పిమ్మట రాముడు అగ్ని మాట వలన సీతను పాపములు లేని దానినిగా తెలుసుకొని సంతసించిన వాడై సమస్త దేవతల చేతను పూజింపబడిన వాడై ప్రకాశించెను. కర్మనాథేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. గొప్ప ధైర్యము గల రాముని యొక్క గొప్పదైన ఆ పనిచేత కదిలేవి కదలని వాటితో సహా దేవతలు మహర్షులతో సహా 3 లోకములు సంతసించినవి. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః. రాముడు విభీషణుడిని రాక్షసరాజుగా లంకయందు అభిషేకము చేసి అప్పుడు కార్యమును పూర్తి చేసిన వాడై చింత తీరిన వాడై సంతోషించెను. ఆశ్చర్యం కదా. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సుహృద్వృతః. రాముడు దేవతల నుండి వరమును పొంది వానరులను లేపి యుద్ధములో చనిపోయిన వారిని బ్రతికించి మిత్రులతో కూడిన వాడై పుష్పక విమానముచే అయోధ్యను గూర్చి ప్రయాణమాయను. భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్. సత్యపరాక్రమం కలవాడు రాముడు భరద్వాజాశ్రమమునకు వెళ్ళి రాముడు హనుమంతుడిని భరతుని దగ్గరకు పంపెను. పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా. మరలా సుగ్రీవునితో కూడిన అతడు పూర్వ వృత్తాంతమును చెప్పుచు అప్పుడు నందిగ్రామమును చేరెను. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నగః రామః సీతాం అనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. పాపరహితుడైన రాముడు నందిగ్రామమునందు సోదరులతో సహా జడను విడిచి సీతను పొంది తిరిగి రాజ్యమును పొందెను. ప్రహృష్టో ముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హెరోగశ్చ దుర్భిక్షభయవర్జితః. లోకము గగుర్పాటు కలిగి సంతసించినది, కోరిక తీరుటచే ప్రీతి చెందినది, సంతోషముచే వృద్ధి పొందిన శరీరము కలదైనది, ధర్మతత్పరమై ఉన్నది, పీడలు లేనిదైనది, వ్యాధులు లేనిదైనది, క్షామం వలన కలుగు భయము లేనిదైనది. నపుత్రమరణం కించిద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. పురుషులు ఎక్కడ కూడాను కొంచెమైనను పుత్రమరణమును చూడరు. స్త్రీలు కూడా వైధవ్యము లేని వారై నిత్యము పతివ్రతలు కాగలరు. నచాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః నవాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా నచాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తదా. అక్కడ అగ్ని వలన కలిగిన భయము కొంచెమైనను లేదు. ప్రాణులు నీటిలో మునిగి మరణించవు. వాయువు వలన కలుగు భయము కొంచెమైనను లేదు. మరియు జ్వరము వలన కలుగు భయం కూడా లేదు. ఆకలి వలన భయము కూడా లేదు. మరియు దొంగల భయము లేదు. నగరాని చ రాష్ట్రాని ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా. నగరములను రాష్ట్రములను ధనధాన్యములతో నిండినవి,
అందరును కృతయుగమునందు ఎట్లో అట్లే ఎల్లప్పుడూ సంతోషంచేనున్నారు. అశ్వమేధశతైరిష్ట